ఉచిత ఇసుక హామీని నెరవేర్చినందుకు ఆనందంగా ఉందని ఎమ్మెల్యే నక్క ఆనందబాబు తెలిపారు. బాపట్ల జిల్లా కొల్లూరు మండలం జువలపాలెం ఇసుక రీచ్ను జిల్లా కలెక్టర్ మురళితో కలిసి ఎమ్మెల్యే ఆనందబాబు ప్రారంభించారు. గతంలో కూడా చంద్రబాబు ప్రభుత్వంలో ఉచిత ఇసుక ఇచ్చినట్లు ఎమ్మెల్యే గుర్తు చేశారు. మాజీ సీఎం జగన్ ప్రభుత్వం మాత్రం ఇసుకను అడ్డగోలుగా దోచేసిందని విమర్శించారు. ఇసుక కుంభకోణం 5 ఏళ్లలో 50,000 కోట్ల రూపాయల పైన ఇసుకలోనే భోంచేసినటువంటి పరిస్థితి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరి అపఖ్యాతి అనేది మూటగట్టుకున్నాడనేది ప్రజలు ఎరిగిన సత్యం. ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. సామాన్యుడు పేదవాడు ఒక ఇల్లు కట్టుకోవాలంటే 5-6 లక్షలతో చిన్న గృహ నిర్మాణం చేయాలంటే సగం ఖర్చు ఇసుక అయ్యేది. ఆ విధంగా ఇసుక అనేది అందుబాటులో లేకుండా పూర్తిగా చేసేశారు. స్థానికంగా ఉన్నటువంటి గల్లీ నాయకుడి దగ్గర నుంచి అధినేత జగన్మోహన్ రెడ్డి వరకు ఎవడకు అందిన కాడికి వాళ్ళు దోచేసుకున్నారు. కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అధికారంలో ఉన్నప్పుడు మరి ఇసుకను ఏ విధంగా అందుబాటులో తీసుకొచ్చారో, నాణ్యమైన ఇసుక ఈ రోజున ఉచితంగా కేవలం ముఠా కూలి ట్రాన్స్పోర్ట్ ఖర్చులకే ఇలా అందించేటటువంటి కార్యక్రమం, గతంలో చేసినటువంటి కార్యక్రమం ఈరోజు మళ్ళా అందిస్తామని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా ఈరోజు దాన్ని అందుబాటులోకి తీసుకురావడం అనేది చాలా గొప్ప కార్యక్రమంగా మా అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇతర నాయకులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. స్వయంగా